సర్వశక్తి దేవాది దేవుని స్తుతిద్దామా. కృపగలిగిన దేవుడు మన మధ్య సంచరించినందుకు దేవునికి స్తోత్రములు కలుగును గాక. తల నుంచి ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళదాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడైన దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మహిమను బట్టి నిర్మల ప్రభావి స్థలంలో నిలిచి ఈ వాక్యాన్ని ప్రకటించుకుని దాసురాన్ని బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. బ్రహ్మ నీ కటాక్షము ఆది నుంచి అంతవరకు నిలిపి చిన్న నాకులు విలుస్తున్న వేలకు ఆత్మబలము ఆత్మశక్తిని అనుగ్రహించి సాధారణ బంధించి ఈ అమూల్యమైన శక్తులు స్థలంలో నిలుపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ముందుగా చదవబడిన లేఖన భాగము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు చదువుకుందాం. 4 వచనాలు చదువుకుందాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవాలలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరిక లేదు. నరహత్య చేయదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకునలేదు. పోట్లాడుదురు, యుద్ధము చేయదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీ రైతులను మీ భోగాల నిమిత్తము వినియోగించుకుని దుర్దేశములు కలుగుతుండగా మీకేమీ దొరకలేదు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని వేయరా. కాబట్టి ఎవరి లోకముతో స్నేహము చేయగలను వారు దేవునికి శత్రువు అగును. ఆమేన్. హల్లెలూయా. ఈ దినము అంశం ఏమిటంటే ఆశించడం వలన కలిగే అనంతములు, నష్టములు. ఇక్కడ లేఖన భాగం మనం చదువుకున్న లేఖన భాగము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఏమిటంటే మీలో యుద్ధములు, పోరాటములు జరుగుతూ ఉన్నమాట. మీలో అనగా మన అంతరంగంలో ప్రతి దినము కూడా మనిషిలో పోరాటమే, యుద్ధమే. ఈ శరీరమునకు ఆత్మకు పోరాటము జరుగుతూ ఉంటుంది. ఆత్మ అయితే దేవుని సంగతులను, దేవుని రాజ్యమును, దేవుని యొక్క శక్తిని, మహోన్నతమైన కార్యాలను మనలో ఉన్న దేవుని యొక్క ఆత్మ వెదగడానికి ప్రారంభిస్తూనే ఉంటుంది. అలాగే ఈ యొక్క ఈ శరీరానుసారంగా శరీర కోరికలను బట్టి ఈ శరీరము కూడా తన ఇచ్చలను, తన కోరికలను, తన ఆశలను నెరవేర్చుకోవడానికి శరీరము కూడా పోరాటము సర్దుకునే ఉంటుంది. ప్రతి మనిషిలో కూడా ప్రతి దినము మనము నిద్రలో కూడా పోరాడుతూనే ఉంటాం. ఈ నిద్రలో కూడా ఈ ఆత్మకు నెమ్మది ఉండదు. నిద్రలో కూడా మనకు కోరికలు, ఆశలు, కొన్ని విషయాలను బట్టి పోరాడుతూ దానిని బట్టి భయంకరమైన కలలు రావడం, నిద్రలోనే ఏడవడం, నిద్రలోనే మనము భయం చెందడం కదా. మనకు మరణం వచ్చినట్లుగా నిద్రలో కలలు కంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మనుషులు జరిగే యుద్ధములను బట్టి జరుగుతూ ఉన్నది. కాబట్టి దేని నుండి యుద్ధాలు కలుగుతున్నాయంటే మీ అవయవాలలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి. అంటే శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఉన్నాయి కదా, ఈ హృదయం కూడా కోరికలు ఉంటాయి, ఈ మనస్సు కూడా ఎన్నో తలంపులు ఉంటాయి. ఈ యొక్క బుర్రలో కూడా మంచి చెడుగా మిళితమైన తలంపులు ఉంటాయి. ఈ కన్నులు కూడా కొన్ని ఆశిస్తూ ఉంటాయి. ఈ హృదయము కొన్ని కోరికల నుంచి కొన్ని తీర్చుకోవాలని హృదయము ఎల్లప్పుడూ పరితపిస్తూనే ఉంటుంది. పాపము కానీ, ఒక కోరిక కానీ, ఒక నరహత్య కానీ, ఒక ఆశ కానీ ఎక్కడి నుంచి వస్తుందంటే బయట నుంచి రాదు. ఎక్కడి నుంచి వస్తుంది? మనిషిలో ఉన్న అవయవాల నుండే వస్తుంది. కొట్టాలి ఈ వ్యక్తిని అన్న తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? మెదడులో నుంచి వస్తుంది. మాటకు మాట ఇవ్వాలన్న తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? హృదయం యొక్క ఆవేశం వల్ల. కొంతమంది బాధించినప్పుడు అణుచుకోలేదు.
ఈ హృదయాన్ని ఒక్క 10 నిమిషాలు కంట్రోల్ ఉంచుకున్నాము, కానీ కంట్రోల్ తప్పిన తర్వాత అదే పనిగా నోరు తెరచి మనసుగా మాట్లాడతాం. నోరు ఎప్పుడు లేస్తుందో మనిషిలో ఉన్న కోపానికి స్పందనగా చెయ్యి కూడా తన పని తాను చలిస్తుంది. అంత ఒక్క ఈ మనిషిలో ఉన్న అవయవాల ద్వారానే మంచి చెడులు ప్రతినిత్యంలో జరుగుతూనే ఉంటాయి. వాటిని ఆపడానికి మన శక్తి చాలదు. అందుకే ఆత్మకు శరీర అవయవాలకి పోరాటము జరుగుతూ ఉంటుంది. కానీ చూడండి, మీకు కలిగే ప్రొటెక్షన్ నుండి ఈ పోరాటము వస్తుంది. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకలేదు. మనిషిలో ఎన్నో ఆశలు ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో కలిగిన ప్రతి కోరిక నెరవేర్చబడిందా? ప్రతి కోరిక, ప్రతి ఆశ కూడా మన జీవితాలలో అయిపోయింది. మేము కోరుకున్న కోరిక ప్రతిదీ నెరవేరిన చెప్పగలిగిన మనిషి అన్నవాడే లేదు. అలా జరగదు. ఎందుకనగా ప్రతి మనిషి కూడా దైవానుసారముగా, దైవ చిత్తానుసారముగా, దేవుని మనస్సునకు నచ్చిన విధంగా మనము ఆలోచన చేయము, ఆశించము. అంటే మన ఇష్టానుసారంగా ఆశపడతాము. మన సొంత చిత్తానికి ఆశ రేపాలి కాబట్టి అవి నెరవేరదు. తర్వాత వచ్చిన చదువుకున్నామా, నరహత్య చేయకుడు మత్సర పడుకుడు కానీ సంపాదించుకోలేదు. చాలా మంది ఏం చేస్తారండి, సంపాదించాలంటే ఒక బలిష్ఠుడైన వాడు, ఏమండి, బలహీనుడైన వాడిని దోచుకోవడానికి ఏం చేస్తారు, నరహత్య చేస్తారు. ఒక సొమ్మున్న వ్యక్తిని కూడా చంపి ఏం చేస్తున్నారు తెలుసా, డబ్బును సొమ్మును స్వాధీనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ దోచుకున్నది మిగులుతుందా? వారి జీవితాలు ఏమన్నా బతుకుతున్నాయా? ఆశించింది ఏమన్నా సంపూర్ణంగా వారు పొందుతున్నారా అంటే అది కూడా జరగలేదు. అయితే చూడండి, నరహత్యలు చేస్తారు, మత్సర పడతారు. కొంతమంది నరహత్య చేయరు, మత్సరం. ఒకరు పైకి ఎదిగితే మత్సరం, వారి కుటుంబాలలో గొప్ప కార్యాలు జరిగితే మత్సరం. ఒక ఆమె మంచి డ్రెస్ వేసుకున్నదనుకో ఇతరులకి మత్సరం. ఒక వస్తువు కొనదనుకో మత్సరం. అచ్చరం అయితే కడుపు నిండా ఉంటుంది, నెమ్మది లేకుండా ఉంటారు. నరహత్యలు కూడా చేస్తారు. హల్లెలూయా. నరహత్య అంటే చంపడము, నరకడమే కాదు, మాటల ద్వారా కూడా గాయపరుస్తారు మనుషులు. కానీ ఏమీ పొందుకోలేరంట. హత్యమే చెప్తుంది, నేను కాదు. కానీ ఇంత ప్రయాసపడుతున్నా కానీ వారికి దొరకట్లేదు. వారు పోట్లాడును, యుద్ధము చేయదు కానీ దేవుని అడగనందున మీకేమీ అసలు చేసిందా? ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, అవయవాల పోరాటం, ఆత్మల పోరాటము, మనిషిలో నిత్యము పోరాటం జరుగుతూ ఉంటుంది. నృత్య చేస్తాము, మత్సర పడతాము, దేవుడు జరుగుతుంది. అంతా కూడా అంటే భోగేక్షలు. ఈ శరీరానికి ఏం కావాలా? భోగేక్షలు అంటే లోక సంబంధమైన ఆనందము. భోగేక్షలు ఉదాహరణ లోక సంబంధమైన సంతోషం, దేవుడితో ఉన్న సంతోషం కాదు. కాబట్టి ఇంత పోరాటం చేస్తున్నా, వీరు యుద్ధాలు చేస్తున్నారు, పోరాడుతున్నారు, కానీ వీరికి దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు అంటే అడగనందున. ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. మన యొక్క కోరిక న్యాయమైనది ఉండాలి, మనకు కలిగే ఆలోచనలు న్యాయమైనవి ఉండాలి, ఆశలు కూడా మనకు తగినంత ఉండాలి. అందుకే మనం అంటాం కదా, మంచం ఉన్నంత వరకు కాళ్ళు ముడుచుకోవాలి. ఏమండి, మంచము మన యొక్క హైట్ తో, మన పొజిషన్ తో చాలేదు అనుకో, ఏం చేస్తాము? మంచం అవతల కాలు పర్ఫెక్ట్ ఉండదు, మనకు కొంచెం సదుపాయంగా సౌకర్యంగా ఉండదు. ఏం చేస్తాము?
ముడుచుకుంటాం. ట్రైన్లలో ప్రయాణం చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఏమంటే ఎవరైనా కూర్చున్నారనుకో, మనం పడగా వెయ్యాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం? మనం అంతా కుదుర్చుకొని మనిషి అంతా ముడుచుకొని నిద్రపోతాం. అంటే ఉన్న దానిలో ఏం చేయాలా? సంతోషించాలి. ఉన్న దానితో సంతృప్తి పడాల. లేని దాన్ని ఆశించకూడదు. లేని దానికి పోరాటము సలపకూడదు. అంటే అదే సమాధానకరమైన బ్రతుకు, సంతృప్తికరమైన బ్రతుకు. హల్లెలూయా. దాన్ని మించి నీకు ఆలోచన వచ్చేందుకు, దాన్ని మించి ఆశలు కలిగేందుకు, కోరికలు కలిగేందుకు నువ్వు తప్పకుండా దాన్ని చేయాల్సిందే. మాటల వాడైనా, ఒకరిని చంపుడైనా, దోచుకోవడమైనా, ఒకరికి మోసం చేసేనా నీ కోరిక తీర్చుకోవాల్సింది. మచ్చడం అనేది వచ్చేస్తుంది. నువ్వు మంచం ఉన్నంత వరకు కాలు ముచ్చుకోకపోతే, కలిగిన దాంట్లో వృద్ధి చెందకపోతే మచ్చడం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే దీని అంతటికీ రీజన్ నువ్వేం చేయాలంటే భోగేచ్ఛలు నిమిత్తం అడగకూడదు. ఒక మనిషికి ఏం కావాలి? తినడానికి తిండి, ఆరోగ్యము, మంచి నిద్ర, ఉండడానికి వసతి. ఏం కావాలి మనిషికి? 4 అవసరాలు. హల్లెలూయా. ఈ ఆత్మలో తృప్తి, ఆమేన్. దేవునితో ఉన్న సంబంధం, దీనికి మించి మనిషికి కానీ ఏది కూడా అవసరం లేదు. హల్లెలూయా. మనకు ఒకవేళ అవసరము ఉన్నందుకో దేవుడు ఇవ్వగలిగినవాడు. అందుకే ఏమంటాడు? ఆకుల సంగతి విచారణ చేసి చూడండి, పక్షుల సంగతి విచారణ చేసి చూడండి. వాటిని సృష్టించిన సృష్టికర్తలు, వారికి దాడులు ఉన్నాయా, గసులు ఉన్నాయా, కొట్లు ఉన్నాయా, పుచ్చుకుంటున్నాయా? చీమల సంగతి కూడా విచారణ చేస్తే అవి ఏవి వాటి సమయాలలో కూర్చుకుని నాటి ఆహార వనాలు వాటికి దేవుడే సమకూరుస్తూ ఉన్నారు. నువ్వు అన్నం తింటావు, పల్లెం కడిగి నీళ్ళు అక్కడ పోస్తావు, ఆ మెతుకులు మాటలు వచ్చి పోసుకొని తింటారు. అంటే ఏ ఇంటికానో ఆ ఇంటికాడ వాటి ఆహారాన్ని నింపుకుంటున్నాయి. ప్రతి పక్షి, ప్రతి జీవి కూడా దేవుడు సృష్టించిన వాడు వాటిని పోషిస్తూ ఉన్నారు. మీరు భిక్షుకుల కంటే, అంటే పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? అయితే మీ తండ్రి మీకు ఇస్తారు, కానీ మీరు రేపటి గురించి మీరు చింతపడకండి. కానీ మీ పరలోకపు తండ్రిని ఉన్నాడు ఆయన, కాబట్టి అడగాలి. అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. ఏమనుగ్రహిస్తాడు? పరిశుద్ధాత్మ. ఏమడగమంటున్నాడంటే పరిశుద్ధాత్మను అడగండి. పరిశుద్ధాత్మను మీకు పరలోకపు తండ్రికి అడిగామంటే ఖచ్చితంగా మీకు అది అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ మనల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ ఏమనగానో తెలియచేస్తుంది, ఏమంటుకు మనము దాన్ని ఉపయోగించుకోవాలో తెలియచేస్తుంది, ఎంతవరకు మనిషిగా ఆశపడాలో కూడా తెలియచేస్తుంది. దానికంటే మించి కోరికలుండవు, దానికంటే తక్కువ కోరికలుండవు. లిమిటెడ్ గా దేవుడు ఏ వైపులో నిన్ను నడిపించాలనుకుంటారో, ఏ నడక దేవుడికి ఇష్టమో ఆ నడకలోనే నువ్వు ప్రవేశిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇటీవల కాలంలోనే దేవుడి సముఖంలోనికి వచ్చిన అన్యజనులైన బిడ్డలు వాక్యం తెలుసుకుంటూ ప్రార్థనలు ఎదుగుతూ వారు నడుస్తూ ఉన్నప్పుడు వారు చెప్పే సాక్ష్యం పేరు ఎత్తకూడదు, కానీ అమ్మ మాకు ఇంతకుముందు ఇలాంటి కోరికలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి తినాలన్నా, అవి ధరించుకోవాలన్నా, వాటిని కోరుకోవాలన్నా మనలో ఒక భయం వస్తుంది. ఎందుకమ్మా? ఎవరు నేర్పిస్తున్నారు ఆ కార్యాన్ని? నీలో ఉన్న నిన్ను శుద్ధి చేసిన దేవుని యొక్క ఆత్మ. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అడగనందున మీరు దానిని పొందుకోలేకపోతున్నారు. కనుక అసూయపడడం కాదు, మత్సరపడడం కాదు, నరహత్య చేయడం కాదు, ఇతరులను దూషించడం కాదు, నిందించడం కాదు, మనము తక్కువ చేసుకోవడము కాదు, తృప్తిలేని బ్రతకడం కూడా కాదు. కానీ ఇచ్చే దేవుడు, అనుగ్రహించే దేవుడు, గుణపరచే దేవుడు, నడిపించే
నడిపించే దేవుని మనం అడగాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ అవసరాలు తీర్చే దేవుని నువ్వు అడగాలి. అడిగేది కూడా ఎలా అడగాలంట? నీ ఇచ్చ ప్రకారం కాదు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశములో అడుగుదురు కనుక మీకేమీ దొరకదు. అడిగినా మనం ఎందుకు అడుగుతున్నాము? భోగేచ్ఛను బట్టి అడుగుతున్నాం. ఒకవేళ ఇచ్చిన దేవుని కోసం ఉపయోగిస్తున్నాము, దానికే ఉపయోగిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. అలాంటి వారిని వాక్యం ఏమని సంబోధిస్తున్నారు? వ్యభిచారం. ఎవరండి? వ్యభిచారం. వ్యభిచారం అంటే పాపము చేసి ఒక పురుషుడు ఒక స్త్రీ వ్యభిచరించిన వ్యభిచారం కాదు. ఇక్కడ లోకములో దేవుని కంటే భిన్నగా దేవుని నువ్వు ప్రేమించిన దేవుని దృష్టిలో వ్యభిచారం. ఇశ్రాయేలు ప్రజల విషయంలో యెహెజ్కేలు గ్రంథము గాని, ఇర్మియా గ్రంథము గాని, ఈ గ్రంథాలంతా కూడా ప్రవక్తల వచనాలతో కూడా మీరు వ్యభిచారులు, వ్యభిచారులు, వ్యభిచారులు. హల్లెలూయా. అంటే మీ దేవుని విడిచి మీరు విగ్రహారాధన చేస్తున్నారు. అనేకమైన వాటిని మీరు ఆశించి వాటికే వెతుకుతున్నారు కాబట్టి మీరు వ్యభిచారులు. ఇప్పుడు మన జీవితాలలో కూడా ప్రతి అవసరత తీర్చే దేవుడు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అడగవలసినది ఏమిటంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మనం అడగాలి. మన అవసరాలు ఎరిగిన వాడు, నీ అవసరత కంటే మించిగా ఇవ్వగలిగిన వాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దురుద్దేశంతో అడిగే వాడిని అలాగా వ్యభిచారులుగా సంబోధిస్తున్నారు. కాబట్టి ఏమంటున్నాడు? ఈ లోక స్నేహము దేవునితో వైరమని నేను ఎరుగరా, కాబట్టి ఎవరు ఈ లోకముతో స్నేహము చేయకూడదు వాడు ఎదుర్కొంటాడట దేవునికి శత్రువు. ఈ లోకపు భోగాలు, ఆశలు, కోరికలు ఇవన్నీ తీర్చుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? మన సంతోషం మనం అనుభవిస్తూ ఉంటాం, కానీ దేవునితో ఉన్న సంతోషము మన జీవితాలలో ఉండదు. ఆమేన్. ఒకవేళ లగ్జరీ అయిపోతుంది, వాళ్ళకి ఏ గొడవ ఉండదు. కార్యాలు ఎదుగుతారు, షికారులు చేస్తారు, విహారయాత్రలు చేస్తారు. వీటన్నిటిలో వారి మనస్సును సంతోషపరచుకోవడానికి చేసే కార్యాలే ఉంటాయి. కానీ అలాంటి వ్యక్తుల్లో దేవుణ్ణి సంతోషపరచాలన్న ఒక చిన్న పరిస్థితి కూడా వాళ్ళలో కనపడదు. ఏమండి? అర్థమవుతుందా? కాబట్టి మనము ఈ లోక స్నేహము అంటే ఈ లోకపు భోగాలను స్నేహం అంటే ఒక వ్యక్తితో స్నేహం చేయడం కాదు. ఏమంటే అర్థమవుతుందా? స్నేహం అంటే ఒక చెడు వ్యక్తితో స్నేహం చేయడం అని కాదు ఇక్కడ సంబోధన. ఏంటంటే చెడ్డ విషయాలతో, చెడ్డ మనసుతో, చెడు కోరికలతో, చెడు ఆలోచనలతో ఇలాగా నువ్వు ఉన్నావు కాబట్టి వాటితో నేను స్నేహం చేస్తే ఎవరికి? దేవునికి శత్రువు అవుతాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ లోక సంబంధమైనవన్నీ మనలో ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా మనము దేవునికి దగ్గరగా ఏమైపోతాం? దేవునికి దూరం అయిపోతూనే ఉంటాం. మళ్ళీ ఆస్తి పెరిగే కొద్దీ, అంతస్తులు పెరిగే కొద్దీ, అధికారాలు పెరిగే కొద్దీ, బలగం పెరిగే కొద్దీ దేవుడు కనపడతారా? కనపడడు. దేవుడు కనుమరుగైపోతాడు. ఫోకస్ ఎక్కువైపోతుంది, గర్వం వచ్చిస్తుంది, మనము తగ్గించుకోవడము ఉండదు. హల్లెలూయా. ఒకవేళ అంతస్తులు పెరిగినా, ఆస్తులు పెరిగినా, అధికారాలు పెరిగినా, బలం పెరిగినా, దేవుడు ఉంటే మాత్రము నువ్వు దేవుడే దృష్టించుకుంటావు. హల్లెలూయా. నాకు ఇచ్చిందంతా దేవుడు కాదని నేను పొందుకున్నాను, నేను జీరో. హల్లెలూయా. నా ఇంటి నేనేం పొందుకోలేదు, ఇచ్చాడు, ఆయన వలన పొందుకున్నాను. ఆయన కార్యాలకు ఉపయోగిస్తాను, ఆయనకి మనసుకి ఇష్టమైనట్టుగా నా డబ్బును పెడతాను. చాలా మందిలో గమనిస్తే కట్టుకునే వస్త్రాలు కూడా సింపుల్గా ఉంటాయి. వారు తినే తిండి కూడా ఎక్కువ ఖర్చు పెట్టాలన్నా భయపడతారు. నిజమైన దేవుని దాసులు వారి హెచ్చింపంతా కూడా వారి ఎక్కువ కలిగిన ఆస్తి అంతా కూడా సేవ నిమిత్తం, పేద ప్రజల నిమిత్తం, విధవరాల నిమిత్తం,
ఆర్థిక లోపంతో ఉన్న విద్యార్థుల యొక్క విద్యాభ్యాసం నిమిత్తం అనాథాశ్రయాలు పెట్టడం, అనాథ పిల్లలకు ఆహారం పెట్టడం, విధవరాలను పోషించడం, మందిర నిర్మాణాలు, సేవా భాగములు ఎక్కడెక్కడ డబ్బు పెట్టాలో అక్కడ పెడతామే. విలాసవంతమైన జీవితాలు కానీ విలాసవంతమైన పుట్టుబడి తీసుకోవడానికి ఇష్టపడరు. ఎవరండి? నిజమైన దేవుడితో స్నేహం చేసే ఒక వ్యక్తి. ఇప్పుడు ఆలోచించేద్దామా మనం? అంటే మనం అడుగుతున్నాం, మనం అడిగే దానిలో న్యాయం ఉందా ప్రభుని మనం ఆశపడుతున్నాం. మన ఆశలు దేవుడికి ఇష్టమైనవిగా, హద్దు కలిగినవిగా, జాగ్రత్త కలిగినవిగా, పరిమితి కలిగినవిగా, ఆమేన్, అద్భుతమైన ఆలోచనలోనికి, ఆశల్లోనికి, తలంపుల్లోనికి, కోరికల్లోనికి విశ్వాసులు, క్రైస్తవులు, ఏమండి సేవకులు కూడా వెళ్ళకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నాకు దేవుడు ఈ సంఘాన్ని ఇచ్చాడు. నాకు ఇచ్చిన దేవుడు నాకు ఎన్ని ఆత్మలు సిద్ధపరచాలో ఆయనకు తెలుసు. అయినా నువ్వు ఇచ్చావయ్యా, నువ్వేం ఇస్తావో నీ ఇవ్వసము అనుకోవడానికి కూడా కాదు. నా కష్టం నేను పడాలి. అలా కాదా? నా సమయాన్ని, నా జ్ఞానాన్ని, నా బలాన్ని, నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఏది కూడా వ్యర్థపరచుకోకుండా నా ప్రయత్నం నేను చేయాలా? దేవుడు దీవెన రావాలి. హల్లెలూయా. నువ్వు ఇచ్చావు, ఎన్ని ఆత్మలు ఎక్కిపో నీకు తెలుసు, నువ్వేదో జరిగించని నేను హాయిగా ఇంట్లో కూర్చుంటే సేవ అభివృద్ధి కాదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక వాక్య సందేశంలోనికి ముందుకు సాగి వెళ్దాం. ఈ లోకపు మనస్సు, ఈ లోకపు కోరికలు, ఈ లోకపు యొక్క ఆశలు ఇవన్నీ ఉంటే నువ్వు దేవుడికి ఏమవుతావు? శిక్షించబడతావు. దేవుడు నీకు దూరమై పోతాడు. కాబట్టి మనం గమనించవలసింది ఏమిటంటే మన భోగేచ్ఛలు అంటే ఈ శరీరంలో కలిగే ఈ అవయవాల యొక్క కోరికలను తీర్చుకోవడానికి ఎవరు కూడా అడగద్దు. ఆమేన్, హల్లెలూయా. అందుకే 119వ కీర్తన 36, 38 వచనాలు చదువుకుందాం. త్వరగా 119వ కీర్తన 36వ వచనము. లోకము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పుము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయుము. నీ ఆజ్ఞలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కని మాట్లాడతాయి. 119వ కీర్తన 36వ వచనం మరొకసారి మనం చదువుకున్నామండి. లోకము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పుము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములో నడుచుటకు నన్ను బ్రతికించుము. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? లోకము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము. హృదయాలోచన దేవుని యొక్క వశము. దేవుడు ఎందుకు ఈరోజు పరిశుద్ధ గ్రంథము, దేవుని వాక్యాన్ని మన ముందు ఉంచాడు. మనం ఎందుకు ప్రతి దినము వాక్యము ధ్యానం చేయాలి, వాక్యము వినాలి, వాక్యము కొరకు బ్రతకాలన్న దృష్టి ఎందుకు వస్తుంది అనగా, ఏమండి లోకము తట్టు మన హృదయం తిప్పబడకుండా ఉండాలి అంటే దేవుడిచ్చిన ఈ శాసనములనే కదా, దేవుడిచ్చిన ఈ వాక్యము, వాక్యము తట్టు మన హృదయాన్ని. ఎందుకని? ఈ వాక్యము నీ పాదములకు దీపము, నీ త్రోవలకు వెలుగు. లోకమే ఉంది, చీకటి ఉంది, లోకమే ఉంది, పాపం ఉంది, నేత్రాశ, ఏమండి శరీరాశ, జీవపుటము, ఇవి తండ్రి వలన కలిగినవి కాదు. ఇవి అపరాధి వలన, లోకమును ఏర్పడి చేస్తున్న దుష్టుని వలన కలిగినవి కనుక లోకము తట్టు నీ కన్నులు, నీ
పగలాడు సమస్తమును నష్టముగా పెంటగా ఎంచుకున్నాడు అని చెప్తున్నాను. నా అంతరాత్మలో నాకు ప్రశ్న కలుగుతా ఉంది. ఆయన ఎంచుకున్నాడు. నువ్వు ఎంచుకున్నావా? నువ్వు ఎంచుకున్నావా? వాక్యం బోధిస్తూనే ఉన్నా ఈ యొక్క హృదయంలో నుండి ప్రశ్న కలుగుతూనే ఉంది. ప్రశ్న కలుగుతూనే ఉంది. ఎందుకు వచ్చాను? మనసులో నెమ్మది లేదు. ఆ ప్రశ్నలను ప్రతి క్షణం కూడా వేస్తూనే ఉంది. అప్పుడు అడిగాను, ప్రభా ఇక మరి నాన్న ఏముంది? నేను విడిచిపెట్టవలసింది. నేను ఇంకా నా మీద నా ఆలోచనలో ఏ తప్పులున్నాయో నాకు తేలిపరచు ప్రభా. నువ్వు తెలియచేయకపోతే నాకు ఈ అనుగ్రహం ఎలా కలుగుతుందని దేవుని సన్నిధానంలో ప్రార్థించడం ప్రారంభించాను. ఒక దినాన ఒక ఇంట్లో మామూలుగా విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది. ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంది. దేవుని వెలుగు నా మీద దర్శిస్తుంది. నాకే తెలియదు, నేను పడిపోయాను. అప్పుడు ఎఫ్సి బాగున్నాడు. మరి కొందరప్పుడు ఫస్ట్ లో ఉన్న విశ్వాసంలో ఉన్నాను. ఈమె మీద నుండి ఈ యొక్క బంగారం తొలగించాలని దేవుని మాట వచ్చేస్తుంది. ఆయన వెంటనే వాడు నా చెవుల నామలో అన్నీ తీసేశారు. తర్వాత ఈ దాని యొక్క మెడ ఉంది కనుక వాళ్ళు ఇంట్లో ఆ టైంలో తీయకూడదని వచ్చింది. తర్వాత నాకు మెడంతా చెవులు పెట్టినట్లు ఏదో బాధ్యత ఏదో నాకు మాట్లాడుతూనే ఉంది. అప్పుడు వెంటనే నేను పరిశుద్ధ గ్రంథం తెచ్చాను. ప్రభా నువ్వు నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడితే నీ కొరకు నేను ఎలాగా జీవించాలను నువ్వు నాకు నేర్పిస్తావు ప్రభాని ప్రార్థన చేస్తున్నాను. శుక్రవారం ఉపవాసం ప్రార్థన చేసి బైబిల్ గ్రంథం తెచ్చి మాట్లాడుతున్నప్పుడు సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో వెలగలిగిన ముత్యముల కన్నా రత్నముల కన్నా నా మార్గము శ్రేష్టమైనది, నా ఆజ్ఞలు విలువైనది, నన్ను వెంబడించుట అది నీకు మేలుకరం. ఆ క్షణమే దేవుడు మాట్లాడాడు. అంటే వాక్యము మనకు వెలుగు, మన క్రోధము దీపమైనది. మానవులుగా మనకు తెలియదు ఎలా నడుచుకోవాలా, ఎలా ఉండాలా, ఎలాంటి జీవితం అంటే దేవుడికి ఇష్టం, ఎలా బ్రతకడం అంటే దేవుడికి ఇష్టమో మనకు తెలియదు. కానీ వాక్యమైన దేవుడు మాట్లాడగా ఆ రోజు నాకు ఏమంటూ ప్రభా సమస్తమును నష్టముగా పెద్దగా ఎంచుకున్నాడు పొందారని చెప్తున్నప్పుడు నాతో మాట్లాడావు. కాబట్టి నాకు బంగారం అంటే మొక్కువే, పువ్వులంటే మొక్కువే, గాజులంటే మొక్కువే. కానీ అలాగే ఉన్న నా జీవితాన్ని నేను ప్రభువులకు అర్పించుకుని అది మొదలుకొని ఎన్ని దూషణలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా అన్ని పక్కనప్పుడు అన్ని తీసేసావు. అసలు నీకు ఎంత ధైర్యమైన వాళ్ళు ఉన్నారు. ఇక ఎంతో మాటలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు స్థిరపరిచాడు. దేవుడికి అంటే దేవుడితో స్నేహం అంటే పరిశుద్ధమైనది. బిడ్డలారా, దేవుడితో నడక ఒక నూతనమైనది. ఆ సత్యంలోనికి మనల్ని దేవుడు నడిపించాలంటే మనం ఎలా ఉండాలో వాక్యమే మనకు నేర్పిస్తుంది. మన బోధకుడు వాక్యమే. పరిశుద్ధాత్మైన దేవుడు ఎప్పుడైతే మనలో నివాసం చేస్తాడో మనకు డెసిషన్స్ కానీ మన జీవితంలో ఏమి కోరుకోవాలి, ఏమి కోరుకోకూడదు, ఎలా బ్రతకాలి, ఇవన్నీ కూడా ఎవరు నేర్పిస్తారనగా దేవుడి. అంకేమంటున్నాడు? కాబట్టి లోకము దగ్గర నా కన్నులను ఎత్తకుండా ప్రభువా నీ యొక్క ఇచ్చిన శాసనముల మీద నేను దృష్టి ఉంచినట్లుగా నన్ను నా హృదయమును నీ తట్టు, నీ వాక్యము తట్టు, నీ శాసనముల తట్టు తిప్పుకొను. అదే వచ్చిన చదువు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను రెప్పివేయుము, నన్ను బ్రతికించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులను త్రిప్పి వేయాలి. ఆయన మార్గములలో నడుచుకోవడానికి నన్ను బ్రతికించుము. దేవునికి స్తోత్రం. మన కన్నులు వ్యర్థమైనవి చూడుతున్నారంటే మన కన్నులు దేవుని మీద నిలబడాలా? వాక్యం మీద. మన కన్నులు దేవుని వైపు చూడాలా? దేవుని వైపు. హల్లెలూయా. కాబట్టి హృదయంలో కోరికలు వస్తాయి. కన్నులతో ఏం చేస్తాము? వాటిని చూడడము, ఆశించడము జరుగుతుంది.
సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయము 22-23 వచనాలు. నరహత్యను, వ్యభిచారులను, చెడుతనములను, మత్సరమును, దేవదూషణయు, అవివేకమును, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం. చూడండి, 21వ వచనము. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామవికారములను, మత్సరములను, దేవదూషణను, అహంభావమును, అవివేకమును వచ్చును. ఎక్కడి నుంచి వస్తాయి? బయట ఉన్నాయా? మనుషులో ఉన్నాయా? మానవ హృదయంలో. ఇవన్నీ కూడా మంచి లక్షణాలా, చెడు లక్షణాలా? ఇవన్నీ శరీర కార్యాలు. ఏంటంటే మన శరీరంలో జరిగించబడే శరీర సంబంధమైన కార్యాలన్నీ మన హృదయంలో ఉన్నాయి. అదొక విత్తనాలు ఉన్నాయి. విత్తనము విత్తనప్పుడు ఏమొస్తుంది? దాని ఫలం వస్తుంది. ఈ చెడు లక్షణాలన్నీ కూడా మానవుని హృదయంలో విత్తనాలుగా ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ఆ విత్తనము విత్తబడుతుంది, పని జరుగుతుంది. హల్లెలూయా. కోపం రావాలన్నప్పుడు ఏమొస్తుంది? కోపం వస్తుంది. దేవదూషణ జరిగించాలన్నప్పుడు జాగ్రత్తము, వ్యభిచారము, దుష్టత్వము, ఇవన్నీ ఆయా సందర్భానుకూలంగా అన్ని ఒకేసారి రావు, అన్ని ఒకేసారి జరుగుతావు. నీకు సందర్భాన్ని బట్టి అక్కడ జరుగుతున్న ఆ యొక్క పరిస్థితిని బట్టి ఆ విత్తనం ఏమొస్తుంది? బయటకు వచ్చి విత్తనము వేయబడుతుంది, ఫలింపు వచ్చేస్తుంది. అందుకే కోపం వచ్చినప్పుడు కొడతాం కదా, దుర్భాషలాడతాం, దేవుని దూషిస్తాం, జాగ్రత్త ప్రయోగ ఆలోచనలు వస్తాయి, పాప ప్రయోగ ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనుషుని హృదయంలో నుంచి. అంటే ఈ మనుషుల హృదయంలో కలుగుతున్న ఈ చెడ్డ ఆలోచనలు అణిచివేయాలంటే మనుషుల హృదయంలో ఏం జరగాలి? మనుషుని హృదయం మార్చబడాలి. పాపేచ్ఛను ఏం చేయాలి? చంపివేయాలి. దేవుడు ఆ హృదయంలో స్థావరమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరి సింహాసనం ఉండాలా? దేవుని సింహాసనం ఉండాలి. అందుకే యెషయా 51:12 వచనాలు, ఆకాశ మహాకాశములు పట్ట జారినంత సింహాసనాసీనుడు. అవునా కాదా? ఆయన ఎవరి హృదయాలలో ఉంటారంటే వీరికి నలిగిన హృదయాలు కలిగిన వారిలో ఆయన సింహాసనం వేసుకొని వారిలో ఆసీనుడై వాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ హృదయంలో ఎవరి సింహాసనం ఉండాలా? దేవుని యొక్క సింహాసనం ఉండాలా? ఈ పాప గోర్యక్షలన్నీ మనుషుల హృదయంలో కలిగే ఈ దురాలోచనలన్నీ, ఎన్ని ఆలోచనలు ఇప్పుడు మనం చదువుతున్నాం, అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోవాలంటే ఇక్కడ ఈ హృదయంలో గుండెలో ఎవరు ఉండాలంటే యేసు ప్రభువు సృష్టికర్త. ఈ పాపానికి విమోచకుడు, వీళ్ళ నుంచి దుష్టత్వమును తొలగించగలిగిన పరిశుద్ధుడైన దేవుడి యొక్క సింహాసనము ఈ హృదయంలో ఉన్నప్పుడు, ఆయన ఆత్మశక్తి మనలో ఉన్నప్పుడు శరీరానికి సంబంధించిన కార్యాలన్నీ కూడా ఓడిపోతాయి. దేవుడికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇంకా చూద్దామండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసములను తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొని. చూడండి, తమ్మును తామే పొడుచుకున్నారంటే తమకు తామే హాని కలిగించుకున్నారు. ఎవరో చంపితే చావడం కాదు, ఎవరో కీడు చేస్తే ఆ కీడును వీరు అనుభవించడం కాదు, ఎదుటి వారి నుంచి అపాయం రావడం కాదు. ఏమండి? తమకు తామే హాని కలిగించుకున్నారంట. తమకు తామే హాని కలిగించడం. మనమే మనకు శత్రువులు. అర్థమవుతుందా? ఒక మనిషి బ్రతకాలన్నా,
చేయలేరు. బాగుపడాలన్నా పాడు కావడాలన్నా నీకు నీవే, నువ్వు మేలు పొందుకోవాలన్నా నీకు నీవే శత్రువు కూడా. అర్థమవుతుందా? కాబట్టి నీ మనస్సాక్షి, నీ హృదయాన్ని నీకు మేలు కొరకు, నీ కుటుంబం క్షేమం కొరకు, నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీవు శత్రువు కాకూడదు. కొందరు ఆశించారు. ఏం ఆశించారు? ధనమును ఆశించారు. తమకు తామే పోల్చుకున్నారు. అంటే వారి ద్వారే హాని చేసుకున్నారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనము ఈ జీవానికి మూలం కాదట. అర్థమవుతుందా? ఈ జీవం ఉంది కదా, దేవుడిచ్చిన ఆత్మజీవానికి ధనము మూలం కాదు. హల్లెలూయా. ఒకడు దేవుడికైనా వందడానికే దాసుడు కావాలి. ఒకడు స్త్రీకి కానీ దేవుడు కానీ దాసుడు కాలేదు. హల్లెలూయా. ధనము అపేక్ష, ధనము వ్యామోహం వాడు దేవుని మీద దృష్టి నిలవలేడు. దేవుని మీద దృష్టి నిలిపిన వాడు ధనంలోకి పోడు. హల్లెలూయా. నీవు ఎవరినైనా ఒక్కటే కలిగి ఉండాలా? ఆమేన్. నా దేవుడు కావాలా, దేవుడు కావాలంటే సరికాదు. దేవుడికి స్తోత్రం. ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, లోక స్నేహం కావాలి, లోక సంతోషం కావాలి, దేవుడితో స్నేహం కావాలి, దేవుడి సంతోషం కావాలి, దేవుడి సాహసం కావాలి, దేవుడి రాజ్యం కావాలి, దేవుడి విడవము కావాలంటే రెండు జరిగే పని కాదు. ఆమేన్. నువ్వు త్యజిస్తే లోకాన్ని త్యజించు, లోక ఆశలను త్యజించు, దేవుడితో స్నేహం చేయి, దేవుడితో పొత్తు చేయి, దేవుడిలో ఉన్న ఆనందాన్ని అనుభవించు. ఆయనకు సాధ్యం కానిది ఏమీ లేదు. హల్లెలూయా. అబ్రహామును పిలుస్తున్నాడు, ఇస్సాకును పిలుస్తున్నాడు, యాకోబును పిలుస్తున్నాడు. హల్లెలూయా. యోబు గారు ధనవంతుడు, అబ్రహాము గారు కూడా ధనవంతుడు. విధేయుడైన అబ్రహాము గొప్ప ఆశీర్వాదములతో నింపాడు. దేవుడికి స్తోత్రం. ఆయన లోకానికే ఆశీర్వాదం. అబ్రహాము గారు మరి దేవుని స్థితిలో ఖచ్చితంగా రోషం కలిగి పవిత్రతతో నిన్ను హృదయంతో నీ దేవుని సేవిస్తే నీకు ఏది తక్కువ చేయడు. వారిని విశ్రాంతులుగా చేసిన దేవుడు, వారిని భాగ్యవంతులుగా చేసిన దేవుడు, వారి నామాలను భూమి మీద గొప్ప చేసిన దేవుడు, వారిని ఆశీర్వదించిన దేవుడు. నీకు ఏదైనా గుణ చేస్తాడా? ఏదైనా నీకు తక్కువ చేస్తాడా? నిన్ను మనుషుల వద్ద ఒక తక్కువగా ఆయన నిలబెట్టాలని ఆలోచించేసే దేవుడు కాదు నీ దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పరిస్థితి అనుకూలపడేంత వరకు నిన్ను ఏ స్థితిలో ఉంచినా అది నీకు మేలు కనపడించబడేవా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకవేళ వృద్ధిస్తున్న ఆత్మల సంతోషం అనే దేవునికి స్తోత్రం. ఆత్మీయ బలంతో బ్రతుకుతున్నాం, నిజాయితీతో బతుకుతున్నాం, ఉన్నవాటితో తృప్తి చెందుతున్నాం. ఏది కావాలో అది దేవుడు నీకు ఇచ్చినందుకు స్తోత్రం. అందుకే అయ్యా ఎంచుగా ఉంటేనేమో అతిశయిస్తానేమో, మరి తక్కువ అంటే దొంగిలిస్తానేమో. కాబట్టి ఏ నాటి ఆహారము ఆనాడు నాకు దయచేయము. దేవునికి స్తుతి కలుగుగాక. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, మీరేమనుకోవద్దు. కొందరు వ్యక్తులను చూస్తాను, వారి మనసును చూస్తాను, వారి ఆలోచనలు చూస్తాను. వారు మార్పు చెందిన లోపల ఉంది కదా, ఫస్ట్ ఉన్న వారి బీజం, అది అప్పుడప్పుడు వారిలో అగ్గాములు కానీ ఆ ఛాయలు కానీ కనపడతా ఉన్నప్పుడు నా మనసులో నేను ఏమనుకుంటానంటే దేవునికి అన్నీ తెలుసు. వీరికి ఎచ్చుగా ఈ స్త్రీయుడు భూమి మీద వీడు నిలబడరా, వీడు నిలబడ్డారు. కాబట్టి ఈ నీ ఎక్కడ నా స్వాధీనంలో వచ్చినా అక్కడే ఉంచాలని ఆయన అభిప్రాయమేమో అని అనుకుంటాను. ఆమేన్. ఈ విషయంలో నా భర్తతో కూడా నేను అంటాను, హల్లెలూయా, ఒక మాట లేకుండా అంటాను, నీకు అన్ని ఇచ్చి అన్ని సంతోషాలు నీకు ఇస్తే నువ్వు ఏడుండవు, గాలిలో నిలబడతా ఉంటాను అంట. నీకు నేను అంత కనబడతానండి, కనబడుతున్నావు కాబట్టి అంటున్నా. అందుకే ఆయన నీకు కొన్ని పొదుపులు ఉంచుతున్నాడు, కొన్ని ఇతర కార్యపై చేయాలి అనుభవం కూడా ఇస్తున్నాడు. ఎందుకో చెప్పండి, మనం అది ఆశీర్వాదం. మనం గర్వించకుండా నాకు ఏది తక్కువ లేదని మన మాటల్లో మనం విస్తరించబడకుండా మన యొక్క ప్రవర్తనలో కూడా గర్వపు ఛాయలు వచ్చేసి ఇంకా నిలవీగిపోతాం. అందుకు దేవుడికి తెలుసు
ఎప్పుడు మనల్ని ఎంత కంట్రోల్ సిస్టమ్ లో ఉంచి ఇంకా మనం పాపంలోకి వెళ్ళకుండా గర్భోపడానికి నడవకుండా దేవుని కలిగి ఉంటాం. కానీ అలాంటి సమయంలో ఆ పాత బీజం ఉంటుంది కదా, దాన్ని నడిచి అక్కడ ఏమవుతుంది, రెచ్చబడతా ఉంటది. ఆ రెచ్చబడలేక వెళ్ళిపోతుండగా మనిషిని ఎంత మట్టుకు చాలు ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు. అర్థమైన వారు చెప్పలేమని తెలుస్తుంటారా? నువ్వు అతిశయించకూడగా, నువ్వు గర్వించకూడగా, నీకు ఏ నాటి ఆహారం నాడించి నువ్వు పాపంలో పోకుండగా లోకంలో లోక స్నేహంలోనికి, లోక ఇచ్చల్లోనికి, లోక సంతోషంలోనికి వెళ్ళకూడగా నీ క్షేమం నిమిత్తము అలా అడుగుతున్నారా? మీ క్షేమం నిమిత్తము, దేవుని యందు మీ భద్రత నిమిత్తము, మీ ఆత్మ చెడిపోకుండా, మీ ఆత్మ నశించుకోకుండా ఉండడానికి ఆ మహాదేవుడు మనకు ఎంత మట్టుకు ఇస్తున్నాడు, అంత మట్టుకు బట్టి స్వర్గాదేవి దేవునికి కాబట్టి ప్రభువు అవన్నీ తెలుసు, దేవుడికి స్తోత్రం. కాబట్టి ఏ నాడు ఏం జరిగినా హ్యాపీగా ఉండు. మనం ఎప్పుడు ఏం జరిగినా దేవుడు కృప కలిగిన దేవుడిని నిండు హృదయంతో దేవుడిని సేవించడమే. అమ్మా, 5 నుంచి 6 లక్షల పైచిలుకు జనం బయటకు వచ్చారు కదా, వారందరినీ ఎక్కడ తీసుకుపోవాలని దేవుడి అభిప్రాయము మీరే చెప్పాలి. వాగ్దాన దేశంలోకి వాళ్ళందరినీ చేర్చాలని దేవుడు సంతోషం. కానీ బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది వెళ్ళారు? 2 వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? వారు ఎలా ఉండి వెళ్ళారు? ఎట్లా వారిని నడకుండి వెళ్ళారు? వారు నిన్ను మనసుతో, అర్థమైందా? నిన్ను మనసుతో దేవుని వెంబడించి ఆ 40 సంవత్సరాల వారి యాత్రలో నిన్ను మనసు అది లేదు ఇది లేదని ఆ సైన్య గొడుగులతో ఏకీకరించలేదు. వీరి నమ్మకం స్థిరంగా ఉంది, వీరి మనస్సు నిష్ఠరంగా ఉంది, వీరి ఆశంతో కూడా దేవుడు ఉన్నాడు. నిండు హృదయం అంటే ఇంకా ఏది లోక సంబంధమైనది దాంట్లో లేకుండా నిండు మనసుతో దేవుని వెంబడించారు. కాబట్టి ఎక్కడికి చేరారు? వాగ్దాన దేశంలోనికి, పరలోకంలోకి వెళ్ళారు. ఇప్పుడు మనకందరూ కూడా మీకు ఆశ ఏమమ్మా, అందరికి పరలోకంలోకి వెళ్ళాలని ఉందా లేదా? ఉందా లేదా? ఉందా? తదగారు చెప్పండి. అందరికి ఆశ. ప్రభా, ఈ కుటుంబము, ఈ బాధలు, ఈ బాధ్యతలు ఎప్పుడు తొలగిపోతుందైనా నేను వచ్చి నీ ముఖంలో, నీ రాజ్యంలో ఆ దేవదూతల మధ్య మరియు ఆనందమంతా, రాజవీరులు, బంగారు వీరులు, అబ్బా శాంతి సమాధానం. ప్రభా, ఈ పీడ వెలిగి నేను తొందరగా రావాలయ్యా అనుకుంటాను. కానీ అనుకున్న స్థానము ఆ మనసు మనలో ఉందా? ఉందా? ప్రార్థన అయిపోతుంది, అడిగిన వెంటనే ఇంట్లో పోయామంటాం. నేను చెప్పాను కదా పడాలి, తెచ్చావా? ఈ నెలలో నన్ను అవుతారా లేదా? ఈ సంవత్సరం పిల్లలని పలాని కాలేజీలో చేస్తావా లేదా? అర్థమవుతుందా? అంటే లోకంలో ఉన్న మనస్సు ఉందా లేదా? ఉంది. ప్రార్థన ఉంది, దేవుని ప్రయాణం ఉంది. కానీ లోకం కంటే కూడా మన మనస్సు లాగుతూనే ఉంటుంది. కానీ ఈ లాగులు ఉంటే నువ్వు దేవుని రాజ్యంలోనికి చేరలేవు. కాబట్టి దురాశల గురించి మానుకోండి, దురాశల గురించి అడగడం మానుకోండి. తండ్రి మనల్ని పోషించగలడు, తండ్రి మనకు ఇవ్వగలడు. దైవ రాజ్యముకైనా నిన్ను మనస్సు కలిగి ఏమున్నా, ఏ లేకపోయినా, ఏ స్థితిలో నిన్ను దేవుడు ఇచ్చినా మనం దేవునితో ప్రయాణము నిండు హృదయంతో దేవుని కలిగి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక ఆశ ఆహాబు రాజులో వచ్చింది. ఏం ఆశ వచ్చింది? ఏం ఆశ వచ్చిందండి? ఈయనకు రాజు ఎవరండి? ఆహాబు రాజు. చాలా ఆశ ఉంది, చాలా పొలాలు
అనేది ఏదైనా దొరుకుతుంది. కానీ దేవుని మీద ఆశ కలిగింది. తన యొక్క భూమి ప్రక్కనే ఆనుకొని ఉన్న నాబోతు ద్రాక్ష తోట మీద కన్ను పడింది. ఏర్పడింది? కన్ను పడింది. ఒక పేదవాడి భూమి మీద నాబోతుకి పితరులు ఇచ్చిన ఆస్తి. దేవునికి స్తోత్రం. చాలా మందికి మక్కువ ఉంటుంది. పితరుల భూమి అన్నా, పితరుల ఇళ్ళన్నా, పితరులు వాడిన మనసాలైనా, వారి కంచాలైనా, వారు వేసుకున్న నగలైనా, వారిని వాడిన వస్త్రాలైనా చాలా మంది చూపిస్తా ఉంటారు. ఇది మా తల్లి యొక్క పట్టు చీర నాకు ఇచ్చింది, మా తల్లి యొక్క నగలు, ఆమె ఇది మా తాతయ్య తాగే పళ్ళము, ఇది మా చేతులను కూర్చున్న కుర్చీ, ఆమె ఇది మా సొంత ఇల్లు, మా సొంత ఊరు, సొంత ఊరు మట్టి, సొంత ఊరు నీరు, సొంత ఊరు స్థానం. అందరికి ఇష్టమా లేదా? మా అక్కగారు చాలా నవ్వుతున్నారు. ఆమె అంటే ఆమెకు అంత మమకారం ఉంది. సొంత ఇంటి మీద, సొంత పొలాల మీద, సొంత మందు మీద, సొంత నీరు మీద మొక్కలు ఎర్రగా చెందిపోతా ఉంది. హల్లెలూయా. అంటే అంత ఆశ ఆమెలో ఉండి ముఖం మీద నిలబడతా ఉంది. అందరికి కూడా చాలా మంది నవ్వుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అంటే నాబోతు కూడా అలాంటి ఆశ ఉంది. నా పితరుల ఆస్తి, నా పితరులు నాకు ఇచ్చిన ద్రాక్ష తోట నేను ఉంచుకోవాలనుకున్నా. అయితే ఆశ ఎవరిలో కలిగింది? రాజుగారికి కలిగింది. ఆశను బట్టి రాజుగారంట ఒక దినాన్ని ఏం చేశాడు? మూతి ముడుచుకొని కూర్చున్నారు. రాజుగారు ఎప్పుడైనా ముందు ముడుచుకుంటారా? ముడుచుకోకూడదు. రాజుగారు ఎప్పుడు తప్పని ఉండాలా, టీవీకి ఉండాలా, రాజస్థాన్ ముట్టిపడుతుందా, ఆహ్లాదంగా ఉండాలా, ప్రజలకు న్యాయం తీర్చాలా. రాజే మంది ముడుచుకుంటారు, వింతగా ఉంటుంది. అయితే ఎప్పుడు లేని వింత ఎవరు కనపడింది? ఎదురు భార్య కనపడింది. వచ్చి చూస్తుంది, చింతకున్నాడు, మూడు ముడుచుకొని కూర్చున్నాడు. ఏంటయ్యా, నేను ఎప్పుడు నేను చూడలేదే, నువ్వెందుకు మూడు ముడుచుకుని కూర్చున్నావని పదే పదే భార్య అడిగినప్పుడు రాజు చెప్పాడట, నాబోతు తోట కావాలని ఆశపడ్డాను, కానీ నాబోతు ఆ తోటను రాసిపడలేదు, ఇష్టపడలేదు, ఒప్పుకోలేదు. అందుకే నేను మూగి. అప్పుడు వెంటనే ఈమె పెద్ద తెలివితేటలు చేస్తున్నాయి. నువ్వు ఈ రాజ్యానికి రాజు కదా, నువ్వు శాసిస్తే జరిగిపోవాల్సిందే. ఆయన ఎందుకు ఇవ్వనన్నాడు? నువ్వు అంత శాతకాని వాళ్ళలో ఉండిపోయావా ఇది అని చెప్పి ఏం చేస్తుంది ఆమె? రాజా పేరు మీద ఒక తాకీదు రాయించి దానికి స్టాంప్ వేసి నాబోతు తోటను రాజు వసూలు చేసుకునే చట్టాన్ని పుట్టించి రాళ్ళతో కొట్టించి నాబోతును ఏం చేస్తుంది? చంపేస్తుంది. నాబోతును నాహత్య చేస్తుంది. మనం చదువుకున్నామే, భోగేక్షణను బట్టి కోరి పిలిస్తే ఏమవుతుంది? నాహత్య చేస్తాము. ఏమొస్తుందంట? మంచరము వస్తుంది. ఇక్కడ నేను కలిగిన భోగ్యను బట్టి నాహత్య జరిగిందా లేదా? కారణం లేకుండానే నాబోతును చంపేశాడు. ఆ యొక్క తోటను ఎవరు? ఆహాబు రాజు వశపరుచుకున్నాడు, స్వాధీనపరుచుకున్నాడు. అయితే నాబోతు భూమి మీద లేదు, కానీ నాబోతుకు కలిగిన దేవుడు చూస్తున్నాడు. నాబోతు ఏ దేవుడిని సేవిస్తున్నాడో ఆ దేవుడు నాబోతు ఏ విషయంలో చంపబడ్డాడో దేవుడి దృష్టి తెలిసింది. ఆమేన్. అప్పుడు ఏరియా ప్రవక్తను పంపించి ఆహాబు రాజు దగ్గర, ఎక్కడ నీవు రాళ్ళతో కొట్టి అతను చంపేసావో అక్కడనే నీవు కూడా చంపబడతావు, నీ రక్తంలో కుక్కలు ఆగుతాయి, నీ వంశము అన్నది ఒక్కడ కూడా లేకుండా నేను నిర్మాణము చేస్తాను. ఇది రాజుల గ్రంథం 1 గ్రంథము 25 అధ్యాయం. మనకు సమయం లేదు కనుక నేను ధృవీగా చెప్పమని వేడుకుంటున్నాను. అంటే ఒక రాజు అధికారం కింద ఆ రాణి అంతా చేసింది. అయితే రాజు మీద ఏమి నిందపడిందంటే భార్యకు అన్నప్పుడు పోయిన ఒక రాజుగా. ఆమేన్. హల్లెలూయా. తప్పుడు ఆలోచన భార్య కలిగించినప్పుడు రాజనీతి శాస్త్రము ఉండాలి. రాజు ఏం చేశాడు? తన నీతి శాస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఆమేన్. రాజులకు ఒక చట్టం ఉంటుంది తెలుసా? రాజనీతి అనేది
వారి ఒక శాస్త్రం ఉంటుంది. ఆ శాస్త్రాన్ని ఏం చేశాడు పక్కన పెట్టాడు. యెజెబెలు ఆలోచనకు చేశాడు. ఇప్పుడు యెజెబెలు లేదు, అహాబు లేడు, తన లక్ష్యం కూడా లేదు. నేను మళ్ళా నిదానంగా చదువుకోండి. అందుకే దావీదు ఏమన్నాడంటే, అయ్యా ఇదిగో నేను లోకంలోనికి లోకేక్షణను బట్టి నా మనస్సు వెళ్ళకుండా నా హృదయమును నీ శాస్త్రములు కట్టు. భార్య వచ్చి కోరుకుండొచ్చు, భార్యను రాజు కదా ఎందుకు ఉంచుకున్నావు అని చెప్పి తాకీదు రాయించి స్టాంపు వేయించి చట్టాన్ని తెచ్చి వశపరచుకో అన్నప్పుడు ఆయన వశపరచుకోవడానికి ఆ తోటలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఏరియా ప్రవక్త ద్వారా హెచ్చరిక చేయబడతారు. చూడండి, తప్పు చేయకముందే భార్య ఆలోచన చెప్పినప్పుడు సహకరించకుండా దేని ద్వారా తప్పులోకి నడకుండా సరి చేసుకోవాలి రాజు. దేవుని ద్వారా తప్పు చేయకూడగా చక్కదిద్దుకోవాలి. ఇప్పుడే చెప్పాలి, రాజనీతి రాజు యొక్క నీతి శాస్త్రము ఉంటుంది. ఆ శాస్త్రం, ఆ నీతి చట్టము అన్నది రాజులకు గుర్తు రావాలి. ఏదైనా ఒక రాజ్యానికి ఆయన ఏం చేయాలా? నీతి జరిగించాలంటే రాజనీతి శాస్త్రం ఉంటుంది. ఆ శాస్త్రం వైపు, ఆ నీతి వైపు ఆయన కన్నులు చాపి ఆయన కొంచెం ఆలోచన చేసినట్లయితే నా ప్రజలు కదా, నా రాజ్యము కదా, రాజనీతి నేను జరిగించాలి. కాబట్టి ఈ నీతిని నేను మీరకూడదని ఆ నీతి, ఆ శాస్త్రమైన కన్నులు ఉంటే ఆ తప్పు. అందుకే దావీదు భక్తులు ఎందుకు కోరారంటే, నీకు శాస్త్రంలో తట్టు నా హృదయాన్ని. ఇప్పుడు మనిషిలో, ప్రతి మనిషిలో ఆటోమేటిక్ ఏమొస్తుందంటే తప్పుడు ఆలోచన వస్తుంది. ఎవరిలో రాకుండా ఉండాలని నేను చెప్పను, వస్తుంది. ప్రతి వ్యక్తిలో ఆలోచన వస్తుంది. హల్లెలూయా. నా జీవితం అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, ఇవి పొందుకోవాలి, ఇవి లేదు, లేకపోతే నా బ్రతికేందుకు ఇలాగా, అన్ని మంచి చెడుల మిళితమైన ఆలోచన అయితే ఉంటుంది. ఆలోచన వచ్చినప్పుడు ఏం జరగాలి? మనుషులు ఏం జరగాలి? మీలో ఆలోచనలు వచ్చినప్పుడు మీరు ఎలాగ సరి చేయబడ్డారు? వాక్యం ద్వారా. హల్లెలూయా. ఒక తప్పు ఆలోచన, ఒక సంపాదన విషయంలోని ఆలోచన, ఒక చూపులు చూడటంలో మన కళ్ళు ముందు ఒక స్త్రీ చక్కగా ఉండొచ్చు. నీ కళ్ళు చూసిన వెంటనే ఆకర్షితురాలు రావచ్చు. దాని వెంటనే ఏం రావాలా? నీ వాక్యం నీకు గుర్తురా. నేను ఫలానా స్థానంలో ఉన్నాను, నేను సేవకురాలిని, మేము బోధించేవాడిని, మేము విశ్వాసులము, వాక్యము వినేవాడు. మా గణంతి పాపము చేయకూడదు. మా గణంతి ఆశించామనుకో మేము కూడా దాని వల్లే పాపానికి వెళ్ళిపోతాం. కాబట్టి మనుషులు కోరికలు పుట్టినప్పుడు, పాపపు తలంపులు వచ్చినప్పుడు మనం సరి చేయడానికి దేవుడి వాక్యాన్ని మనం అందించాలి. దేవుడికి స్తోత్రం. కాబట్టి వాక్యం ద్వారా మన హృదయాలను మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలా. పాపములకు దాసులు కాదు. ఇప్పుడు ఆయన కలిగిన కోరిక ఆయనకు నష్టాన్ని తెచ్చిందా, లాభాన్ని తెచ్చిందా? ఏం చేసిందండి చెప్పండి? నష్టము కలిగించబడింది. కాబట్టి భోగేచ్ఛలను బట్టి మనం కోరికలు రాకూడదు. హల్లెలూయా. భోగముల ద్వారా మనం కూడా పాపంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి కృప అన్నది 1000 తరముల వరకు, ఆశీర్వాదము 1000 తరముల వరకు ఉంది. విశ్వాసులారా, ప్రియులారా, మనము దేవుడిచ్చే భాగ్యం వైపు ఏది అవసరమో దాని విషయమై మనము అడగాల. దేవుని చిత్తానుసారముగా అడగాల. దేవుడు తప్పకుండా మనకు దయచేస్తాడు. కాబట్టి అన్ని దీవులను మనం పొందుకోవాలి. వ్యర్థమైన ఆలోచనలు మన హృదయాల్లో కలిగినప్పుడు వ్యర్థమైన మార్గాలు కూడా వెళ్తాం. అక్కడ మనము ఇతరుల మీద దాడి చేయడం జరుగుతుంది, హాని జరిగించడం జరుగుతుంది. అత్యాసరైన మనకు రావాల్సిన గౌరవాలనే కాకుండా బలహీనమైన వారిని కూడా మనము ఏం చేస్తాము? మన బలమును ప్రదర్శించి వారి యొక్క భూములను కూడా, వారి యొక్క ఆశ్రమాలు కూడా మనకి ఇచ్చాడు దేవుడు ధర్మశాస్త్రంలో. ఒక ఆజ్ఞ, ఏమాజ్ఞ?
నీ పొరుగు అనేది దేనిని ఆశ్రయించకూడదు. ఆమేన్. ఈరోజు కుటుంబాలు పతనం అయిపోయినాయి. ఏమండి, భార్య భర్తల బంధము కూడా పవిత్రంగా లేదు. ఏమొస్తుంది? నీ ఇంట్లో ఉన్న దాని మీద నీకు తెలియట్లేదు. నీకెప్పుడు కూడా పక్కకున్నది బాగా నీ కన్నులకి ఎలా కనపడుతుంది? పదే పదే దాన్ని చూస్తున్నావంటే నీకు ఆ గుబలు రేగుతుందంటే, నీకు గుబలు రేగుతుందంటే ఆ గుబలు అదే పెట్టుకున్నావు అనుకో, ఏమైపోతావు? దేవుడి చేతుల్లో మాత్రం అవుతావు. కాబట్టి ఎవరు కూడా స్త్రీ కానీ పురుషులు కానీ మనమే ఒక వివాహానికి తయారవుతూ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు భార్య కానీ భర్త కానీ పొరుగు అంటే ఆస్తులే కాదు, అంతస్తులే కాదు, ముందు కుటుంబ వ్యవస్థ నుంచే మనం స్టార్ట్ కావాలి. మన వివాహ బంధము, వివాహం అన్ని విషయంలో అంతవరకే ఆగిపోతుంది. ఎవరైనా పత్రికలలో భారత నిష్కలమైందని రాస్తున్నదా? రాస్తుందా? అది రాయాలి ముందు. అది రాయడు. అసలైన దాన్ని గుట్టగా పెడతాడు. వివాహం అన్ని విషయాల్లో ఎప్పుడు ఘనమైంది? వివాహము ఘనమైందిగా స్టార్టింగ్ నుంచి ఆఖరి వరకు చచ్చిపోయేంత వరకు ఎరువుల మధ్య ఘనమైంది ఎప్పుడు ఏర్పడుతుందంటే చాలా నిష్కలమైంది. ఆ వాక్యంలో ఉన్నది వివాహము ఘనమైంది అన్ని విషయాలలో, పాపము నిష్కలంకమైందంటే ఇద్దరి మధ్య బంధము నిష్కలంకం ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అది చెప్పడు. అది ఆ కొటేషన్ అది మధ్యలో కలిచేస్తాడంటే ఇది చదవను మానవుడు చేయలేదని చెప్పట్లేదు. వివాహం అన్ని విషయాలలో ఘనమైందంటే గుడికి పేదవాడు కూడా ఘనంగానే చేస్తారు. చేసే విషయంలో ఘనంగా చేస్తారు. మార్పు నిష్కలంకం ఎవరు చేస్తారో ఆ మార్పు నిష్కలంకం కాదు. ఏమైనా మధ్యలో దూరాల్సిందే, వారైనా మధ్యలో దూరాల్సిందే. ఎప్పుడు పరిశుభ్రమైంది కాదు. దీని ఎందుకు మనము ఈ పరిశుభ్ర వివాహ పత్రికలో ఉంచాలని పెద్ద ఆలోచన అలా చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్త. భార్య దృష్టికి భర్త శ్రేష్టమైన వారిగా కనపడాలంట. ఆమేన్. స్త్రీ నా ఊరు నాకు హీరో అనుకోవాలి, పైకి తిట్టు ఏమన్నా చేయాలంటే ఉంటుంది ఆ మనసులో. కానీ నీ హృదయంలో ఎవరు నీకు హీరో? ఎవరు? నా హీరో నా భర్తే అందగాడు, నా భర్తే తెలియగలవాడు, నా భర్తే బలవంతుడు, నా భర్తే అన్ని విషయాలలో దీటైన వాడు. భార్య కూడా భర్తే అనుకోవాలా? భర్తలా మీద కూడా విన్నాను. నా భార్య అందగెత్తే, నా భార్య శ్రేష్టమైనది. ఉన్న స్త్రీలందరిలో నా భార్య ఘనమైంది, శ్రేష్టమైంది, ఆశీర్వాదకరమైంది. నా భార్య నా ఇంట్లో ఉందని భర్తలు కూడా ఆ మెసేజ్ నేను తయారు చేసుకున్నా. దేవుడికి స్తోత్రం. అప్పుడు నాకు కూడా అర్థమైంది. అంటే భార్య భర్తల మధ్య ఏమవుతుంది? స్నేహం అన్నది పవిత్రంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏ వయస్సులో ఉన్నా నీ హృదయంలో మచ్చ పడకూడదు. అందుకే యోగు దేవుడితో నిబంధన చేసుకున్నాడు. యమ్మా భాగవతమని ఈ అమ్మ నా కన్యలను చూడకుండా నా కన్నులతో నేను నిబంధన. మనం కూడా ఒక నిబంధన కలిగి ఉండాలి. లోకంలో వాటిని చూడకుండా, లోకపు ఆలస్యంలో మానవ హృదయంలో పుట్టకుండా, లోకపు పాప మార్గాల వైపు మా కన్నులు తెరవకుండా, అయ్యా మేము నిబంధన చేసుకోవాలన్న నిబంధనలు వేయించుకోవాలా. దేవునికి స్తోత్రం. మీ అమ్మగారు ఎంత చెప్పిన 10 నిమిషాలు అన్నట్టే ఉదయం నాకు కూడా ఏమో టైం ఇంకా అప్పుడైపోయింది అనుకున్నాను. మరి సమయం లేదు, ముగించుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన కృపగలిగిన దేవం మరోడానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఏదైనా వాక్యంలో బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రభాని కార్యం ఎంతో గంభీరమైనదయ్యా. మమ్మల్ని జన్మ నిలబెట్టి సంఘానికి గొప్ప ఉపదేశం నేను ప్రారంభం చేశారు. ఏ మనుషులు కూడా నాయన మా శక్తికి మించిన ఆలోచనలు మాలో పుట్టకుండా నీ మహిమతో మమ్మల్ని నడిపించమని మా హృదయంలో దాచి అయ్యా నీ వాక్యము తప్ప మా తల్లులు మా హృదయం తిప్ప వేస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.